హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ టేస్టీ స్పైసీగా ఉండే గోంగూర చికెన్ తయారు చేయబోతున్నాం. ఒక చిన్న సీక్రెట్ మెథడ్తో రెస్టారెంట్ కంటే కూడా బెటర్ టేస్ట్ కూడా వస్తుంది. ఈ ట్రిక్ మిస్ అయితే అదే టేస్ట్ రాదు, కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న కట్ట మంచిగా శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకుందాం. ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇలా ఆయిల్లో వేయడం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చేదు లేకుండా పోతుంది. ఇప్పుడు దగ్గర పడే వరకు మనం ఈ గోంగూరను మగ్గించుకోవాలి. చూసారు కదా, గోంగూర మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ బాక్స్లోకి తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇందులోకి కొన్ని పోపు దినుసులు వేసేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులను కొంచెం వేగనిద్దాం. ఇందులోకి ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ని వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం, 1 స్పూను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు వేయించుకుందాం. చూసారు కదా, పచ్చి వాసన పోయే వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి. ఇందులోకి ఒక టమాటా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకే మనము చికెన్ వేసేసుకుందాం. నేను 1/2 కిలో చికెన్ని ముందుగానే ఉప్పు పసుపు వాటర్లో నానబెట్టి తీసుకున్నాను 1/2 అవర్ పాటు. అలా నానబెట్టడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూద్దాం. చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్లో మొత్తం వాటర్ అంతా ఇమిరిపోయాయి. ఇప్పుడు ఇందులోకే మనము టేస్ట్కి సరిపడినంత కారం వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి.
ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారు కదా, చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇందులోకి ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా పోసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు మనము చికెన్ని మగ్గనిద్దాం. చూసారు కదా, చికెన్ మంచిగా దగ్గర పడింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అంతే అండి, ఒకసారి కలిపేసుకుందాం. అంతే అండి, టేస్టీ గోంగూర చికెన్ తయారైపోయింది. ఇది రోటీల్లోకి, చపాతీస్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి నా స్టైల్లో తయారు చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్.